అవునుగా నువ్వు గిటెందుకు వచ్చినావే? ఏం లేదు గాని నిన్న బాధపడ్డావు కదా. దేని గురించి? అదే నిన్న మీ అన్న నీకు చెప్పకుండా పైసలు దాచిపెట్టుకున్నాడు, కనీసం నీకు ఒక్క మాట కూడా చెప్పలేదని నాతో చెప్పుకుంటూ బాధపడ్డావు కదా. దాని గురించే ఇవాళ మీ అన్నని అడుగుదాం అనుకుంటానా, ఏమంటావు? నువ్వెందుకే అడుగుడు? నిన్న పొద్దుకి మా అమ్మకు మా వదినకి చెప్పినా, మళ్ళీ నువ్వు అడుగుతా అని చెప్పి నా దగ్గరికి వచ్చినావు. వాళ్ళు చూసుకుంటుంది, అమ్మ అడుగుతా అని చెప్పింది అన్నాను. అగ్గో, మీ అమ్మకును వదినకు చెప్తే సరిపోతుందా? నీకంటే ఒక మనిషి ఉండద్దా? మళ్ళా వాళ్ళు నిజం చెప్తాలో అబద్ధం చెప్తాలో ఎట్లా తెలియాలి? నీకంటే ఒక మనిషి ఉంటేనే కదా తెలిసేది. వాళ్ళు నిజం చెప్తారో అబద్ధం చెప్తారో తెలుసుకోవాల్సిన అవసరం లేదే. ఎందుకంటే ఆయన పరాయోడు కాదు, నా అన్న, నా సొంత అన్న, నా తోడబుట్టిన అన్న. ఆయన మీద నాకు నమ్మకం ఉంది. అయినా ఇంట్లో ఏం జరిగినా కూడా మా అమ్మ నాకు చెప్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వు పోయి అడిగిన అవసరం లేదు. మీ అమ్మనే నమ్మాలి పోయి పోయి. నీకు ఒకటి అర్థమవుతుందా? నీకంటే ఎక్కువ మీ అన్న అంటే ఇష్టం మీ అమ్మకి. ఏమో ఆమె కూడా అబద్ధమే చెప్తుంది కావచ్చు. అయినా ఒకటి గుర్తుపెట్టుకో, నేను నిన్ను కట్టుకున్న దాన్ని 70-80 సంవత్సరాలు నేనే ఉంటాను నీతోని. నువ్వు నా మాటలు నమ్మాలి గాని మీ అమ్మని నమ్మద్దు, అర్థమవుతుందా? అయినా కూడా నువ్వు అడగాల్సిన అవసరం లేదే. ఆయన నువ్వు ఎట్లా అడుగుతావు చెప్పు? నీకన్నా పెద్దోడు, బావ అవుతాడు. ఆయన నువ్వు నిలదీసి అడిగితే రేపు నా దగ్గరికి వచ్చి అరే నీ పిల్లంకి ఇట్లా అంటారా నన్ను అంటే నేను ఏం సమాధానం చెప్పానే? నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకోకే. ఏమన్నా ఉంటే మా అమ్మను మా వదిన చూసుకుంటారు. అట్లా కాదు గణేష్, కొంచెం నేను చెప్పేది అర్థం చేసుకో. వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియాలంటే నేను అక్కడ ఉండాలి కదా. ఏం అవసరం లేదు, నువ్వు ఇక్కడికి వెళ్ళి వాళ్ళు చూసుకుంటారు అని చెప్పినా కదా. ఉంటే గణేష్ మనకు తెలుస్తుంది కదా వాళ్ళు ఏమనుకుంటారు. చెప్తే అర్థం కదా. మీ మామ కూడా మా వదినకి చెప్పిండే వాళ్ళు చూసుకుంటారు, నువ్వు అవసరం లేదని చెప్పినా కదా. ఓ ఇక్కడికి వెళ్ళిపో. నేను చెప్పేది ఇన్ను కదా. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు నాడు ఇక్కడికి వెళ్ళిపో.